బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. లాడ్జ్ల అసాంఘిక కార్యకలాపాలు కలకలం రేపాయి. నెల్లూరులో పోలీసులు దాడులు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. చిన్న బజారులోని 4 లాడ్జ్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు రావడంతో ఏఎస్పీ ఆధ్వర్యంలో దాడులు చేశారు. అయితే 30 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసు అధికారులు. వారిలో 4 విద్యార్థులు ఉన్నారని పోలీసులు తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలపై నిఘా ఉందంటూ చెప్తున్నారు. ఆ లాడ్జ్ ను సీజ్ చేశామని హెచ్చరించారు. వేరే వేరే లాడ్జెస్ లో చిన్న బజార్లో వ్యాధి చేయడం జరుగుతున్నాయి. సో కాబట్టి మేము నైట్ రౌండ్స్ లో వేరే వేరే టైమ్స్ లో ఒకసారి తనిఖీ చేసాము. ఈ రోజు మాకు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో కాబట్టి మేము 4 టీమ్స్ ఏర్పాటు చేసాము. ఏర్పాటు చేసి ఈరోజు ఆదివారం కోసం తర్వాత మధ్యలో చాలా మంది ఇక్కడికి ప్రాసిక్యూషన్ ఇన్వాల్వ్మెంట్ అయింది. 4 లాడ్జెస్ పై దాడి చేశాము. తర్వాత ఆల్మోస్ట్ సుమారు 30 మంది వ్యాభిచారం చేస్తే నాకు దొరకలేదు. సో వి ఫౌండ్ లాడ్జ్లో అసాంఘిక కార్యకలాపాలు కలకలం రేపాయి. నెల్లూరులో పోలీసులు దాడులు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, పోలీస్ అధికారులు ఏం చెప్తున్నారు? ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, నెల్లూరు సిటీకి సంబంధించి చిన్న బజారుకు సంబంధించిన ఏరియాలో ఏవైతే లాడ్జీలు ఉన్నాయో ఆ లాడ్జీలకు సంబంధించి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని చుట్టుపక్కలకు సంబంధించిన హోటల్స్ అదే విధంగా హాస్పిటల్స్ సిబ్బంది అయితే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫిర్యాదు చేసిన అనంతరం కూడా జిల్లా ఎస్పీకి కూడా మెసేజ్ పెట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో నెల్లూరు సిటీకి సంబంధించిన ఏఎస్పీ ఈరోజు ఉదయం 9 నుంచి కూడా మధ్యాహ్నం 2 గంటల వరకు లాడ్జీలో రైడ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. లాడ్జీలో రైడ్ చేయడంతో పాటు కూడా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న 30 మందిని అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ అరెస్ట్ చేసిన వారిలో 4 విద్యార్థులు కూడా ఉన్నట్లు ఏఎస్పీ అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా కూడా ఈ 4 లాడ్జీలు చిన్న బజార్ ఏరియాకి సంబంధించిన 4 లాడ్జీలు ఓనర్స్ అయితే పిలిపించి ఇలాంటి విషయాలు మరోసారి పునరావృతం అయితే లాడ్జీలు సీజ్ చేస్తామని కూడా లాడ్జీకి సంబంధించిన ఓనర్స్ కి అయితే వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఎవరైతే ఉన్నారో 30 మంది, ఆ 30 మందిలో 4 విద్యార్థులకు సంబంధించి ప్రధానంగా మనం చూస్తే విద్యార్థుల తల్లిదండ్రులను అయితే స్టేషన్ పిలిపించిన పరిస్థితి అయితే ఉంది. పిలిపించి విద్యార్థుల్ని మందలించిన పరిస్థితి అయితే ఉంది. మరో 25 మందికి సంబంధించి కేసులు నమోదు చేశారు. కేసులు నమోదు చేసిన అనంతరం కూడా విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి విషయాలు నెల్లూరు సిటీలో ఒక చిన్న బజార్కి సంబంధించే కాకుండా నెల్లూరు సిటీలో ఉన్న దాదాపుగా చాలా లాడ్జీలు కూడా ఇదే విధంగా జరుగుతున్నాయి. ఇలాంటి విషయాలు మరోసారి పునరావృతం అయితే ఖచ్చితంగా లాడ్జీలను తీర్చేస్తామని కూడా ఏఎస్పీ చెప్పిన పరిస్థితి నెల్లూరులో నెలకొందని చెప్పుకోవచ్చు. శివాని.